సీఎం చంద్రబాబు హాట్ కామెంట్ చేశారు. రాజకీయం అంటే తమాషా కాదని, మోసాలు చేసి రాజకీయం చేయకూడదన్నారు. విశాఖలో యోగా డే ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లిన చంద్రబాబు ఉమ్మడి జిల్లా వ్యాప్త కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్, వైసీపీ నేతల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. తమాషా కాదు రాజకీయం అంటే. మోసాలు చేసి, నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు. నన్నే మోసం చేశారు, మీరు చూశారు. నేనే ముఖ్యమంత్రి. ఎన్నికల సమయం 2019 తెల్లవారితో బాబాయ్ లేసిపోయాడు. అసాక్షి పేపర్ ఉంది, టీవీ ఉంది, దాంట్లో స్క్రోలింగ్ చేశారు. ఏమని? బాబాయికి గుండుపోటు. నేను కూడా నమ్మేశాను. నేను ఎప్పుడు నమ్మను. నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల, నేరస్తుల పట్ల. టైం బాలేదు, నేను కూడా నమ్మా. తమ్ముళ్ళు, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ రోజుగానే నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నా. ఆ రోజు సునీత, వివేకానంద రెడ్డి కూతురు, పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది, మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు. మా నాన్న చనిపోయాడు, ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు, బాబాయిని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా? మీకు ధైర్యం ఉందా? ఉందా తమ్ముళ్ళు? బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా. చంపేసి సీఎం మీదో, మీ ఎంపీ పైన, మంత్రి పైన పెట్టగలుగుతారా అని అడుగుతున్నా మిమ్మల్ని. అలాంటి వ్యక్తిని మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు, నాటకాలు ఆడుతున్నాడు. కోడికత్తి డ్రామా చూశాం. ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం. కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అదే మరి గులకరాయి. మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు. నేను కూడా ఆలోచించా, అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళా గొడ్డలు వేటు కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు. వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది. ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే, ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు. మీ ఇంట్లో దొంగ వస్తే, దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా?